ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. లేవియా కాండం 23వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలు ఆచరించవలసినటువంటి పండుగలు, నియామక కాలముల గురించి దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. ఇందులో పస్కా పండుగ గురించి రాయబడింది, ప్రథమ ఫలముల గురించి రాయబడింది, వారముల పండుగ గురించి రాయబడింది, ప్రాయచిత్తార్థ దిన గురించి రాయబడింది, పర్ణశాల ఆ పండుగ గురించి రాయబడింది. అయితే మరి అన్ని విషయాలు ఈ క్లుప్త సందేశంలో వివరించలేం కనుక ఓ రెండు ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొదటగా లేవియా కాండం 23వ అధ్యాయము 9వ వచనం నుండి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదుగు తేవలెను. యెహోవా మేము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలుని యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. నిర్గమకాండము 23వ అధ్యాయంలో కూడా 14 నుంచి 16 వచనాలు చదివితే ఇదే అంశం కనబడుతుంది. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను, పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, ఈ దినములలో మనము అర్పణల పండుగని, కోతకాల పండుగని ఆ కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో జరిగించడం మనం చూస్తుంటాం. ఇది దేవుడు పెట్టినటువంటి కట్టడే. ఆ దినములలో ఇజ్రాయేలు తాము పండించినటువంటి ఆ పంట పొలంలో మొదటి పనను, అర్పణను దేవునికి మొదటగా అర్పించాలి నైవేద్యంగా. ప్రథమ ఫలములన్నీ నావి అన్నాడు యెహోవా. అయితే ఈ లేవియా కాండంలో కనబడుతున్నటువంటి ప్రతి పండుగలో క్రీస్తును మనము గుర్తించగలగాలి. ఆ అనుభవాల గుండా క్రీస్తు జీవితం వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయం అంతటిలో మరి క్లుప్త సందేశంలో 2 అంశాలు అన్నాను కదా. ఒకటి నేను క్రీస్తును, రెండవది పరిశుద్ధాత్మను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ పంటలో మొదటి పనను యాజకుని దగ్గరికి తీసుకురావాలట. అయితే యెహోవా అంగీకరించినట్లుగా అది యెహోవా సన్నిధిలో విశ్రాంతి దినమునకు మరునాడు, అంటే విశ్రాంతి దినం శనివారం కనుక మరునాడు ఆదివారం దాన్ని అక్కడ అర్పించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అక్కడ ప్రజలు అంగీకరించబడినట్లుగా ఆ ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పిస్తున్నారు. ఎందుకంటే లేఖనం అంటుంది కదా, ముద్దలో మొదటి భాగం పరిశుద్ధమైంది అయితే ముద్దంతా పరిశుద్ధమైందని. అలాగే ఇప్పుడు మనము అంగీకరించబడినట్లుగా క్రీస్తు ద్వారా క్రీస్తు మొదటగా ప్రథమ ఫలముగా లేపబడుతున్నాడని పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏలయనగా విశ్రాంతి దినము మరుసటి దినం ఆదివారం ఉదయమున క్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచి దేవునికి ప్రథమ ఫలం అయ్యాడు. యాకోబు భక్తుడు మొదటి అధ్యాయంలో రాస్తూ 18వ వచనంలో అంటాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అయితే క్రీస్తు ప్రథమ ఫలముగా అంగీకరించబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం అంగీకరించబడుతున్నాం. కేవలం అర్పణల పండుగ అనే ఆ భౌతికమైనటువంటి పండుగగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో కూడా మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35-36 వచనాల్లో కూడా, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, అయితే ఇదిగో మీ కళ్ళెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్పుచున్నాను. ఒక ఫిజికల్ హార్వెస్ట్, అందులో మొదటి భాగాన్ని తీసుకెళ్ళి ఆయనకు సమర్పించాలి. అయితే ఇప్పుడు ఈ అంత్య దినాల్లో దానికంటే ఎక్కువగా ప్రాముఖ్యంగా మనం దేని మీద మనసు పెట్టాలి?
ఇదిగో కళ్ళెత్తి మీరు పొలముల వైపు చూడుడి అని ఆయన ఆ రోజుల్లోనే మనకు హెచ్చరిక జారీ చేశాడు. మనం కూడా మరొక అంశంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ అంశాన్ని జ్ఞాపం చేసుకున్నాం. అనేకులు పని చేస్తున్నట్టుగా ఉంది, విస్తారంగా సేవ జరుగుతున్నట్టుగా ఉంది, కానీ తండ్రింటికి చేర్చబడే పంట చాలా కొద్దిగానే కనపడుతుంది. కనుక భూమి మీద సమస్త జనములను దేవునికి ఒక రాజ్యముగా చేయుటకు మనం ప్రయాసపడాలి. ఆ ఆత్మ అనే ఫలములను తెచ్చి మనం ఆయనకు నైవేద్యం అర్పించే వారిగా ఉండాలి. ఇక రెండో విషయం, లేవియాకాండం 23వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మీరు గమనించండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఈ పనను అర్పించిన తర్వాత 7 వారములు లెక్కించమంటున్నాడు. 7వ విశ్రాంతి దినం మరుదినం, అంటే 7 × 7 49 దినాలు. ఆ మరుసటి దినం 7వ దినం. దీన్నే పెంతెకోస్తు అంటాం. మీరు సంఖ్యాకాండంలో 28వ అధ్యాయము 26వ వచనంలోకి రండి. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోకి మీరు వస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పరిశుద్ధ సమాజంగా కూడాలని అక్కడ మనం చూసాం కదా. ఇదిగో దాదాపుగా 120 మంది మేడగదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉన్నారు. అప్పుడు బలముగా వేగముగా వీచేటువంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇంటిలోకి ప్రవేశించింది. విభాగించబడిన అగ్నిజ్వాలల వంటి నాలుకలు కనబడి అందరిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. వారి పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అయితే ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఇలాగ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతుంటే యెరూషలేముకు పండగకు వచ్చినటువంటి ఈ ప్రజలందరూ ఇదేంటి వింత అని చూడడానికి వచ్చి, ఈ ప్రజలు ఎరగని దేశపు భాషలతో మన సొంత భాషలో ఎలా మాట్లాడుతున్నారు అని, వీరేదైనా కొత్త మద్యంతో నింపబడ్డారేమో అని ఒకడు అంటాడు. అది కొత్త మద్యము కాదు కానీ ఇదిగో అది కొత్త ఫలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు నీటిలో బాప్తిస్మిచ్చినప్పుడు ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానన్న స్వరం విని పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో దిగిరావడం చూశాడు. అయితే ఈ యోహానే అన్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడను కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు చేసిన మొదటి ప్రసంగంలో 3000 మంది మారు మనసు పొందినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు మాట్లాడుతూ అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన కొరకు ప్రథమ ఫలముగా అంగీకరించబడ్డాడు. అయితే క్రీస్తును అంగీకరించిన మనకు క్రొత్త ఫలాన్ని, పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. ఆయన మీలో ప్రతి ఒక్కరికి దైవరాజ్యపు వలలిచ్చి విస్తారమైనటువంటి చేపలు పట్టునట్లుగా మనుషులను క్రీస్తు కొరకు పట్టునట్టుగా మేము వాడుకున్నాను గాక. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనుషులను సంపూర్ణులుగా నిలబెట్టే కృప మెండుగా దయచేయను గాక. ప్రభు యొక్క ఆత్మ మీకు తోడైనను గాక. ప్రభు కృప మీకు మెండుగా తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.